హే గైస్, వెల్కమ్ టు వ్లాగ్ 12. సండే రోజు నిన్న రాత్రి చెప్పాను కదా రిటర్న్ ఇవ్వాలి షర్ట్ అని చెప్పి. సో వెబ్సైట్కి వెళ్ళి రిటర్న్ ఇవ్వాలి. దాంతోపాటు నిన్న నేను మహేంద్ర అక్కడికి వెళ్ళాం కదా, అదే డిస్కౌంట్ సేల్స్లో బ్రాండెడ్ 50% కమ్ముతామని చెప్పి అక్కడ పోయి కొన్నాము. అది నాకు ఒక సైజ్ చిన్నగా వెళ్ళి ఎక్స్చేంజ్ చేసి ఇంకొక దాన్ని నెక్స్ట్ సైజ్ తీసుకోవాలి. వాడు కూడా ఇది ఎక్స్చేంజ్ చేస్తున్నాడు, వాడికి కూడా కరెక్ట్ పట్టలేదు అది. సో ఇప్పుడు వెళ్తున్నాం బయటికి. కింద మంచిగా పొగ పెట్టింటారు, ఫుల్గా తినేసి బయటకు వెళ్దాం, కుమ్మేద్దాము మరి. మసాలా పోహా పెడతాను, ఎందుకు నాకు బాగుంది పోహా. ఓకేనా? ఓకే. much later. యాక్చువల్ గా బాగుంది షర్ట్. ఇది ఆ షర్ట్ చాలా లూజ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇంకోటి ఎక్స్చేంజ్ చేసుకోవాలనుకునేది చూపిస్తాను, అది కూడా చూడండి. ఈ షర్ట్ అనుకున్నాను గైస్, మరీ లైట్ గా చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంది ఇది. సో డిసైడ్ అవ్వలేకపోతున్నాను చెప్పాలంటే. ఇది బాగుంది అంటే ఇగ్నోర్ చెప్పులు, ఇది ఇలా ఉంటుంది అంటే జస్ట్ లైక్ దట్ క్యాజువల్ అంతే. ఇది సెకండ్ ఆప్షన్ లో ఈ కలర్ కూడా చాలా బాగుంది. మంచి బాక్సీ ఫిట్ లో ఇలా టీ షర్ట్ మీద లేయరింగ్ కాకుండా డైరెక్ట్ షర్ట్ కింద ఒక మంచి ప్యాంట్, ప్లెయిన్ బ్లాక్ కలర్ గానీ లేదంటే గ్రేష్ ప్యాంట్ గానీ వేసుకుంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది అవుట్ ఫిట్. సో ఇది తీసుకుందామని చెప్పి అనుకుంటున్నాను. One eternity later. గైస్ నాకు ఫైనల్ గా ఇది నచ్చింది, వేసుకుంటే కూడా బాగా అనిపించింది. కాకపోతే కొంచెం బాక్సీ ఫిట్ ఉంది. వేసుకొని చూస్తాను ఇంకోసారి. లోపల వైట్ కలర్ టీ షర్ట్ వేసుకొని, ఇప్పుడు పింక్ కలర్ వేసుకున్నా కాబట్టి నాకు అర్థం అవ్వలేదు. లెట్స్ గో. ఇది గుర్తుండే ఉంటుంది మీకు, చిన్నప్పుడు ఎగ్జిబిషన్స్లో అలా దొరికేది. ఇప్పుడు మళ్ళీ చాలా రోజుల తర్వాత కనిపించింది. సో తీసుకుందాం అనుకుంటున్నా. వాడు ఇచ్చేదే చిన్న పీసులు, దాంతో కూడా మళ్ళీ వీడు మహేంద్ర గారు నాకు 50% కావాలంటాడు. ఇదే నా బాధ. 1 minute 37 seconds later. గైస్ పెరుగు, కొత్తిమీర, రైతాకు సెట్. ఈరోజు మంచిగా ఏదైనా పెట్టించారు కింద, సండే కాబట్టి రైతాకు సెట్ అయిపోతుంది. మా పీజీలో సండే పెట్టే పలావ్ ఎప్పుడు నాకు ఇన్కంప్లీట్ అనిపిస్తుంటుంది. సో ఫస్ట్ టైం ఈరోజు రైతా వల్ల కంప్లీట్ గా అనిపిస్తుంది. A lot of boring math later. అగైన్ ఈ మిర్రర్ కి నన్ను ఎక్స్క్యూజ్ చేయండి. చూడండి ఇప్పుడు బయటకు వెళ్తున్నాను, బయట చలిగా ఉంటుంది కదా, నైట్ టైం గాలి వస్తుంటుంది ఎక్కువగా. మంచి మాయిశ్చరైజర్ ఒకటి పూసుకుంటే సరిపోతుంది, ఇంకే ఎక్కువ అవసరం లేదు. జస్ట్ చిన్న మాయిశ్చరైజర్, దానిపైన ఒక మంచి లిప్ బామ్, లిప్స్ కి మంచి లిప్ బామ్, ఇంతే. ఈ మాత్రం పాటిస్తే ఆల్మోస్ట్ ఒక 50 to 60% ఆఫ్ స్కిన్ హ్యాపీగా ఉంటే నరిష్ అయితే అన్నట్టు, నరిష్ అయితే మనం హ్యాపీగా ఉంటాం అంతే. మరి అలా బయటకు వెళ్ళిపోదామా? స్కిన్ కేర్ తీసుకున్నాం, ఇంకా బయటకు వెళ్ళిపోదాం. మళ్ళీ మర్చిపోతా అనుకుంటున్నారా? చాచా లేదు మామ, ఈసారి నుంచి అసలు మర్చిపోయేది లేదు. రెస్పాన్సిబుల్గా ఉందాం అనుకున్నాం కదా, నేను రెస్పాన్సిబుల్గా ఉంటాను. కింద డిన్నర్ ఏం పెట్టాలో చూడాలి. సండే నైట్గా ఇంకా అడ్జస్ట్ అయిపోవాల్సిందే. ఇది తెలుసు కదా, ఏసీఎస్ లేఅవుట్లో ఉంటుంది. ఒక చిన్న ఫుడ్ స్ట్రీట్ మాదిరి అయిపోయింది. చిన్నగా వస్తా ఇక్కడ ఇరానీ చాయ్ అని చెప్పి ఒకటి ఉంటుంది. ఇందులో ఇది ఉంది కదా ఇరానీ చాయ్, ఇందులో వచ్చేసి ఆ ఉస్మానియా బిస్కెట్ దొరుకుతుంది, నీలోఫర్ది. అది చాలా ఇష్టం నాకు. సో దానికోసం వచ్చాను. ఇప్పుడు ఒక బిస్కెట్ తీసుకొని మళ్ళీ వెళ్ళి టీ తాగుతా. ఏమంటారు, తీసుకుందామా? వేడిగా ఉంటుంది బిస్కెట్, అలా నోట్లోకి వేసుకుంటే అలా కరిగిపోతుంది. హార్లిక్స్ సేమ్ ఓల్డ్ కాంబినేషన్. స్టార్ బక్స్ ఎదురుగా. స్టార్ బక్స్ 300 పెట్టడం కంటే 10 రూపీస్ పెట్టి హార్లిక్స్ తాగడం మేలు, వితౌట్ షుగర్. అది కూడా సూపర్ గా ఉంటుంది. 3000 years later. నీట్ గా పార్క్ చేశాను. నాకు తెలుసు టీనో హార్లిక్స్ తాగిన తర్వాత మళ్ళీ బటర్ మిల్క్ తాగకూడదు అని చెప్పి, కాకపోతే ఇట్లా తెలియకుండా కొన్ని అయిపోతుంటాయి కదా, అందులో ఇది కూడా ఒకటి. గైస్ మజ్జిగ తాగేస్తాను ఇప్పుడు. మజ్జిగ తాగడం ఇంపార్టెంట్ రోజు మనకి. హే గైస్, సో ఎండ్ ఆఫ్ సండే. మళ్ళీ రేపటి నుంచి కొత్తగా ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తుంది. ఎలా గైస్ రేపటి ఆఫీస్కి, ఇదే నా బాధ. సండే అంటే ఫ్రైడే వచ్చిందంటే హ్యాపీగా వీకెండ్ అనిపిస్తుంది, మళ్ళీ సండే వస్తానంటే అయిపోయింది అనిపిస్తుంది. అంతే లైఫ్, ఏది పర్మనెంట్ కాదు. అన్నీ వస్తుంటే పోతుంటే అంతే, దేన్ని పట్టించుకోకుండా ముందర వెళ్ళిపోతాండాలి. సో నేను కూడా ఇలా ముందరికి వెళ్ళిపోతున్నాను. అలా కాదు, జోకింగ్. ఓకే గైస్, విత్ దట్ సైడ్ మీకు కంటెంట్ నచ్చితే ఫాలో చేయండి. ఒకవేళ ఈ వీడియో ఇక్కడ వరకు చూసినట్టయితే ఖచ్చితంగా మీకు నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి అందరికీ. అలానే ఈ వీడియోని లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. తొందరగా సబ్స్క్రైబ్ చేయండి. 500 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాము. స్పీడ్గా అయిపోతే 500 సబ్స్క్రైబర్స్కి ఒక మంచి Q&A కూడా ప్లాన్ చేద్దాం.
ఇంకేంటి గైస్, లెట్స్ గో. బాయ్ గైస్.